జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో తాలూకా స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది. వాలీబాల్, షటిల్ టోర్నమెంట్ ప్రారంభించగా మహిళల కబడ్డీలో ఫైనల్ మ్యాచ్లో మోడల్ స్కూల్లో వర్సెస్ మైనార్టీ స్కూల్ జట్టు తలపడ్డాయి. వీటితో మైనార్టీ స్కూల్ విజయం సాధించింది. ఇక షటిల్ డబుల్స్ గంగిశెట్టి అఖిల్, శ్రీఖర్ వర్సెస్ జాలా శ్రీ సాయి, అదేవిధంగా ప్రేమ్ సాయి ఫైనల్ మ్యాచ్లో తలపడగా గంగిశెట్టి అఖిల్, శ్రీఖర్ విజయం సాధించారు. వాలీబాల్ హుస్నాబాద్ టీం వర్సెస్ గోవర్ధన్ గిరి టీం ఫైనల్ మ్యాచ్లో తలపడగా గోవర్ధన్ గిరి టీము విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 400 మీటర్స్ పోటీలు, అదేవిధంగా బహుమతులు బహుకరణ కార్యక్రమాన్ని ఉంటుందని నిర్వాహకులకు తెలిపారు. గెలుపొందిన జట్లకు బత్తుల శంకరబాబు, చిట్టి గోపాల్ రెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా హైదరాబాద్ వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మై భారత్ ఎన్వైకే సిద్దిపేట ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది హుస్నాబాద్ బ్లాక్ లో. దాంట్లో భాగంగా క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఉమెన్స్, తర్వాత వాలీబాల్, రన్నింగ్, తర్వాత షటిల్, ఇవన్నీ మేల్స్ ఈరోజు ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భారత ప్రభుత్వం ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్రం, దాని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారతదేశ వ్యాప్తంగా క్రీడలే వెన్నుముక కాబట్టి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు దృఢంగా ఉండాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎన్వైకే ద్వారా, భారత క్రీడా శాఖ ద్వారా మరి ఈ క్రీడలు నిర్వహిస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు క్రీడలు ఆడి మరి ఉన్నత స్థాయికి, క్రీడల్లో కూడా భారతదేశంలో దేశ స్థాయిలు కానీ, రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఆ రకంగా మీరు మీ ప్రతిభను చాటి మంచి క్రీడల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటది కాబట్టి, దాంట్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటది కాబట్టి మీరు క్రీడల్లో ఈ రోజు ఈ సందర్భంగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు.